ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తుంటే కూడా మీ స్లాంగ్ తెలంగాణ స్లాంగ్ ఇది వస్తుంది. అవును సార్. టైటిల్ 'గోదావరి గడ్డు పైన' ఉంది. అవును సార్. కొద్దిగా హార్డ్ వర్క్ చేశారైతే దీనిపైన యాహ్! సార్. అసలకి ఎట్లా డైలాగ్? అంటే నేను ఫస్ట్ స్టోరీ ఓకే చేసేసినాక డెఫినెట్లీ అటు వాళ్ళలాగానే సౌండ్ అవ్వాలి. ఇప్పుడు గోదావరి అబ్బాయి క్యారెక్టర్ చేసినప్పుడు గోదావరి అబ్బాయిలానే సౌండ్ అయితే బెటర్ కదా అని అనుకున్నా. అక్కడ పుట్టి పెరిగినట్టు రాకపోయినా అట్లీస్ట్ వాళ్ళలా సౌండ్ అయ్యేలాగా ప్రయత్నిస్తే మన క్యారెక్టర్కి న్యాయం చేసినట్టు ఉంటుంది కదా సార్. ఇక జనాలు చూసి చెప్పాలి అది ఎలా ఉంటుందో అని. ఒక 3-4 మంత్స్ రిహార్సల్ చేసిన సార్. నిధితో కెమిస్ట్రీ ఎలా కుదిరింది? ఎట్లా? ఫస్ట్ హీరోయిన్ మేము ఫేమస్, కొత్త అమ్మాయి, మీరు కొత్తే. నిధి కూడా ఇప్పుడు కొత్త. ఏమన్నా సజెషన్స్ ఒకరికొకరు ఇచ్చుకోవటం ఎలా ఏమన్నా జరిగిందా సెట్స్‌లో? ఎట్లా స్క్రీన్ ఆన్ స్క్రీన్ మీద? Suggestion on screen. You start. అంటే ఈమె దగ్గర అంటే నేను ఎక్కువ చెప్పేటోడిని పాపం ఈ అమ్మాయికి. ఎందుకంటే తెలుగు అసలు కొంచెం కూడా రాకపోతుండే అప్పుడు. ఇప్పుడు అర్థమవుతుంది మీరు మాట్లాడుతుంటే, మనం మాట్లాడుతుంటే. అప్పుడు కొంచెం కూడా రాదు. అసలు ఏం మాట్లాడుతున్నామో కూడా యాక్చువల్ చెప్పాలంటే లాంగ్వేజ్‌కి సంబంధం లేదు. స్క్రిప్ట్ ఒకసారి మనకు ఉందనుకో, బాడీ లాంగ్వేజ్, మనం యాక్టింగ్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది. ఆ టెక్నిక్స్ అయి ఉంటాయి. అలా మీరేమైనా చెప్పడం? What I suggest you. యాహ్! I had so much to learn from him only. I don't think I would suggest him anything because he's experienced, not just in acting, into direction as well. Uh, I don't have anything. He'll అంటే do it. నేనే క్రాక్ చేసుకోవటం సార్. నాది నేను ఎట్లా చేయాలి? ఎందుకంటే ఈ గోదావరిలో నేను పుట్టి పెరగలే. అక్కడికి ఎప్పుడు విజిట్ కూడా చేయలే. షూట్‌కే వెళ్ళిన డైరెక్ట్. ఇంకా వాళ్ళందరు మనుషులతో కొన్ని రోజులు మాట్లాడి, వాళ్ళతో కొంచెం చిల్ అయ్యి, కొంచెం కలిసిపోయినాక ఓకే. వాళ్ళ వైబ్ మనకు కొంచెం అర్థమవుతది. వాళ్ళలాగా ప్రెజెంట్ చేయడానికి రోజు ప్రాక్టీస్ చేసేటోడిని. 3-4 మంత్స్ ప్రాక్టీస్ చేసిన సార్. అమ్మా! అవును. రాదు కదా సార్. అసలు తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళకి గోదావరి మాట్లాడడం మస్తు కష్టమవుతుంది. We had somebody with us on set also to help with the slang. So he was with him mostly all the time. They would keep saying it over and over again, the dialogues. To get ఫుల్ the భయం slang. వేసింది నాకు యాక్చువల్‌గా. ఎందుకంటే నేను మాట్లాడుతుంది కరెక్టేనా? ఇప్పుడు ఒకరిని పెట్టినాం. విజయ్ అని ఆయన ఉంటాడు. నేను మాట్లాడుతున్నా ఇది బాగుంది అంటాడు కానీ ఎక్కడనో డౌట్ లోపల. ఇది అందరికి నచ్చుతుందా? ఓకే. విజయ్‌కి నచ్చింది. ఎవరైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్. కానీ జనాలందరికి నచ్చుతుందా గోదావరి వాళ్ళకని ఊరికే భయం ఉండేది సార్. కాన్స్టెంట్ ప్రాక్టీస్ చేసిన. చూడాలి సార్ ఏమవుతుందో. హోప్‌ఫుల్లీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా.